భద్రాద్రిలో జరిగేది శ్రీరామ కళ్యాణమా, లక్ష్మీనారాయణుల కళ్యాణమా? ఇదే చర్చ దశాబ్ద కాలంగా నడుస్తోంది. ఈ వివాదంపై హైకోర్టును ఆశ్రయించారు రామభక్తులు. కోర్టు వేసిన 5 సభ్యుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక పంపింది. మరి ఈ నివేదికను ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. భద్రాద్రి రామనారాయణ వివాదంపై సాక్షి స్పెషల్ స్టోరీ. భద్రాచలం క్షేత్రంలో దశాబ్ద కాలంగా రామనారాయణపై వివాదం కొనసాగుతోంది. సీతారామచంద్రస్వామి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల తరుణంలో ప్రతిసారి ఈ చర్చ తెర మీదకొస్తుంది. భద్రాద్రిలో జరిగేది శ్రీరామ కళ్యాణమా లేక లక్ష్మీనారాయణుల కళ్యాణమా అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉండటం చర్చకు ప్రధాన కారణం. దశాబ్ద కాలంలో ఎన్నోసార్లు ఈ విషయం శ్రీరామనవమి ముందు తెరపైకి రావటం, తర్వాత తెర మరుగవటం జరుగుతోంది. భద్రాచలంలో వెలిసిన స్వామివారు చతుర్భుజాలతో అంటే 4 చేతులతో శంకు చక్రాలను ధరించి ఉండటం చర్చకు ప్రధాన కారణం. ఇందులో 2 వాదనలు వినిపిస్తున్నాయి. స్వామివారు సాక్షాత్తు శ్రీరాముడని, వైకుంఠం నుంచి గజేంద్ర మోక్షం కోసం వచ్చినట్లుగా భక్తులు విశ్వసిస్తారనేది ఒక వాదన. 4 చేతులు, శంకు చక్రాలు ఉండటం వల్ల ఆయన్ను వైకుంఠ రాముడు లేదా నారాయణుడిగా పరిగణించాలని మరికొందరు పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదంపై కొందరు రామ భక్తులు హైకోర్టును ఆశ్రయించారు. వివాదాన్ని పరిష్కరించడానికి హైకోర్టు ఆదేశాల మేరకు 5 సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. భద్రాచలం ఆలయ అర్చకులు, ఆగమ శాస్త్ర పండితులు, వేద పండితుల నుంచి సమగ్ర సమాచారాన్ని, చారిత్రక ఆధారాలను సేకరించిన కమిటీ తమ సిఫార్సులను ఒక నివేదిక రూపంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ప్రభుత్వం ఈ నివేదికను హైకోర్టుకు సమర్పించిందా లేదా అనేది భక్తుల్లో చర్చ జరుగుతోంది. కమిటీ నివేదిక ఆధారంగా కోర్టు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం పూజా కైంకర్యాలు ఎలా జరగాలి, మంత్రపుష్పంలో ఏ నామాన్ని ఉచ్చరించాలి అనేవి ఈ తీర్పుపై ఆధారపడుంటాయి. ఈ అంశం భద్రాద్రి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నందున ప్రభుత్వం, కోర్టు ఇచ్చే స్పష్టత కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామనారాయణ అంశం ఆలయ వైదికులకు, భక్తులకు ఎన్నో సవాళ్లు విసురుతోంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవంలో రామనారాయణ అనే మాటను వైదిక బృందం ఉపయోగిస్తోంది. కొన్ని వర్గాలు దీన్ని తప్పుపడుతున్నాయి. కొన్నేళ్లుగా ఈ వివాదాల తాకిడి రాచుకుంటూనే ఉండగా తమదే సరైన పద్ధతి అని ఇరు పక్షాలు చెప్పుకుంటున్నాయి. అంతేకాదు, తెలంగాణ రాముడి వైభవం తగ్గించేందుకు జరుగుతున్న కుట్రలో భాగంగానే రామనారాయణ వివాదాన్ని తెర మీదకు తీసుకువస్తున్నారనే వాదన ఉంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో కొలువుదీరింది శ్రీరాముడా, రామనారాయణుడా అనే దానిపై దశాబ్ద కాలానికి పైగా కొనసాగుతున్న వివాదం ఇప్పటికైనా కొలిక్కి వస్తుందా లేదా అనేది వేచి చూడాలి.